అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. ఈ మాసంలో సూర్యుడి యొక్క మార్పు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి జరగనుంది. 17వ తారీఖు నుంచి సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించడం 12 రాశుల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సూర్యుడు లేదా ఆదిత్యుడు లేదా రవి అని అనేక నామాలతో మనం పిలిచే ఈ సూర్య ప్రత్యక్ష నారాయణుడు ప్రతి జాతకుడికి తన మార్పు వల్ల, తన సంచారంలో వచ్చే మార్పు వల్ల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడండి. మేషరాశి వాళ్ళ కానీ చూసుకుంటే అష్టమంలో సూర్యుడు వచ్చేసాడు. అష్టమంలో సూర్యుడు రావటం అనేది ఏమాత్రం మంచిది కాదు. అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, ఇబ్బందులు పడటం, పిల్లల విషయంలో బాగా ఆందోళన ఉండడం, ప్రయాణాల్లో చికాకులు ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. ప్రతిరోజు కూడా 3 సార్లు ఆదిత్య హృదయం చదవటం, సూర్యాష్టకం చదవటం అనేది ఎంతో మేలు చేస్తుంది. వృషభ రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అంటాడు, అంటే 4వ ఇంటి ఓనరు సూర్యుడు వచ్చేసి సప్తమంలోకి రావటం అనేది అనేక యోగం అన్నమాట. గతంలో లేని యోగమంతా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి వస్తుంది. స్థిరచర ఆస్తుల్లో అమ్మడాలు కొనడాల్లో మంచి లాభాలు, తల్లి అనారోగ్యం నుంచి ఆరోగ్యపరమైన పరిస్థితులు ఆమె మేల్కోవటం, అనేక శుభ పరిణామాలతో ఈ వారమంతా ఈ నెలంతా కూడా ఈ రాశి వాళ్ళకి మేలు జరుగుతుందన్నమాట. సూర్యుడి సంచారము ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు ఉంటుంది. అలాగా 12 రాశుల్లో 12 నెలలు, అంటే సంవత్సరం పాటు ఒక రౌండ్ కొడతారన్నమాట ప్రదక్షిణ. అలాగా మిథున రాశి వాళ్ళని చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి సూర్యుడు తృతీయాధిపతి 6వ ఇంట్లో రావటం చాలా మేలు. ఎప్పుడు లేని బంధువుల యొక్క, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందడం, పలకరింపులు, చిన్ననాటి స్నేహితులు ఇంటికి రావటం మనకెంతో ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యాన్ని 4 చేస్తుందండి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది సూర్యుని యొక్క మార్పు వల్ల. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుని యొక్క మార్పు అనేది విపరీత ధనయోగానికి కారణమవుతుందండి. చక్కటి ధనయోగమే కాకుండా, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉండటం, పిల్లల యొక్క చదువులో మంచి డెవలప్మెంట్ కనిపించడం అనేది ఈ సూర్యుడి మార్పు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సింహరాశి వాళ్ళకి సూర్యుడు నీచ స్థితిలో తులారాశిలో ఉండి అనేక ఇబ్బందులు పెట్టించాడు. అటువంటి సూర్యుడు ఇప్పుడు వృశ్చిక రాశిలోకి రావటమే మీకు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇస్తున్నాడు. ఎంతో శుభవార్తలు కలిగి ఉండడం, మానసిక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడనమాట సూర్యుడు. చాలా మంచిది. కన్యారాశి వాళ్ళకి సూర్యుడు తృతీయ స్థానంలోకి రావటం అనేది ఎంతో మేలు కలిగిస్తుంది. సూర్యుడు ఈ రాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి వ్యయాధిపతి, ఖర్చుని బాగా తగ్గించే పరిస్థితిలో ఉంటాడు. ఈ రాశి వాళ్ళకి సూర్యుని యొక్క మార్పు ఎంతో మేలు కలిగిస్తుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడు ద్వితీయంలోకి రావటం వ్యాపారస్తులందరికీ కూడా అనేక లాభాలు. ఏ చిన్న వ్యాపారస్తులైనా సరే అభివృద్ధి చూస్తారు. రాని పైకం డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి వాళ్ళకి వచ్చే పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఇన్ని రోజులుగా ఉద్యోగంలో పడ్డ పాట్లు, కష్టాలు, పై అధికారుల నిర్లక్ష్యం, ఈ బాధలన్నీ తొలగిపోయే రోజులన్నమాట. మంచి ప్రోత్సాహం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, వీసాలు రావడం ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది ఈ సూర్యుని యొక్క మార్పు. ధనుసు రాశి వాళ్ళకి తీర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ సూర్యుడు వృశ్చిక రాశిలోకి రావటమే తండ్రి ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. అధర్మాన్ని ప్రోత్సహించడం, అదృష్టాన్ని తగ్గించుకోవడం, తండ్రి యొక్క సహకారం లేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆదిత్య హృదయం మంత్రాన్ని రోజు 3 సార్లు చదువుకోవడం ధనుసు రాశి వాళ్ళకి మంచిది. మకర రాశి వాళ్ళకి సూర్యుని యొక్క మార్పు చక్కటి ఆరోగ్యాన్ని, అనేక రకాలుగా మేలు కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సూర్యాష్టకం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి మంచిది. కుంభరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా ఈ సూర్యుడి యొక్క మార్పు వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం, ప్రేమ, ఇబ్బందులు ఉన్నటువంటి, గొడవలు పడ్డటువంటి భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు, వివాహం కాని వాళ్ళకు వివాహం కుదిరేటువంటి అవకాశాలన్నీ కూడా పార్ట్నర్షిప్లో, వ్యాపారాలు మంచి లాభదాయకంగా వెళ్ళే రూట్లో ఈ వారమంతా కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి కానీ గమనిస్తే, మీనరాశి వాళ్ళకి ఈ సూర్యుని యొక్క మార్పు
ఆరోగ్యం పట్ల కాస్త ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవటం, శత్రువుల మీద ఒక కన్నేసి వేసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయం మీరు చదవడం మీనరాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.